E6 టీవీ న్యూస్ అప్డేట్స్. మాజీ సర్పంచ్ హత్యపై పోచారం భాస్కర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ తగిలేపల్లి మైసమ్మ వెంకట్ హత్యను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ DCCP చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. వర్ణి చౌరస్తాలో మాజీ సర్పంచ్ తగిలేపల్లి మైసమ్మ వెంకట్ హత్యకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వెంకట్ హత్య వెనుక మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల హస్తం ఉందని ఆరోపించారు. ఈ హత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 15 రోజుల వ్యవధిలో బాన్సువాడ నియోజకవర్గంలో 2 హత్యలు జరిగాయని, వాటి వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. టాక్లీ గ్రామానికి చెందిన జీవన్ రావు హత్యను కూడా ప్రస్తావిస్తూ ఈ ఘటనలపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో ఇలాంటి హత్యా రాజకీయాలు లేవని, వలస రాజకీయ నాయకులు వచ్చిన తర్వాతే పరిస్థితులు మారాయని ఆయన విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు రాజకీయంగా, వ్యాపారపరంగా కలిసి ఉన్నారని ఆరోపించిన భాస్కర్ రెడ్డి హత్యలకు కూడా వారి వర్గాల ప్రమేయం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత మాజీ ఎమ్మెల్యేల స్పందన తెలియాల్సి ఉంది. మా మేనమామ, మా అమ్మ వాళ్ళ అన్న సాయిరెడ్డి గారిని ఆ రోజు బాజిరెడ్డి గారు ఇదే విధంగా వాళ్ళ నాయకులను ప్రోత్సహించి రాజకీయంగా దారుణంగా హత్య చేయించిండు ఈ బాజిరెడ్డి గోవర్ధన్. ఈ వ్యక్తి కూడా ఆ రోజు మన వలసదారుడే, పక్క నియోజకవర్గం వచ్చి పోటీ చేసి ఆ రోజు గెలిచిన వ్యక్తి. ఇటువంటి హత్య రాజకీయాలు నడుస్తూనే ఉండే. మరి వారు మళ్ళా 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఏ ఒక్క రోజైనా ఎటువంటి హత్య రాజకీయాలు మన నియోజకవర్గంలో జరిగినాయనేది మనం తెలుసుకోవాలా. మరి ఈ రోజు మళ్ళీ ఒక హత్య రాజకీయం జరిగింది. గత 15 రోజులలో ఇది 2వ హత్య రాజకీయం. మరి ఈ రోజు ఎవరైతే ఏనుగు రవీందర్ రెడ్డి, ఈయన కూడా వలసదారుడే. నేను మా నియోజక ప్రజలకి చేతులు జోడించి దండం పెడుతున్నా, దయచేసి మనమందరము ఈ వలసదారులని మన నియోజకవర్గంలో రానియకుండా ఉంచడము మన ధర్మము. ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రాణము కాపాడడము మనందరి ధర్మం. కాబట్టి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈ రోజు నిన్న మన వెంకన్నగారు మాజీ సర్పంచ్ గారిని ఎవరైతే చంపిండో, నారాయణ అని మాజీ ఎంపీటీసీ, మరి ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి, బాజిరెడ్డి, ఇద్దరు తోడు దొంగలే. వీడు బడా దొంగ, వీడికి ఒక బడా దొంగ. ఇద్దరు పార్ట్నర్స్, వ్యాపారాలలో ఇద్దరు పార్ట్నర్స్, బాజిరెడ్డి పార్ట్నరు. ఇవి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 టీవీ.